ఎగ్జామ్కు ఒకరోజు ముందే నీట్ క్వశ్చన్ పేపర్ లీక్. రాత్రంతా బట్టి మరుసటి రోజు ఎగ్జామ్కు బీహార్ పోలీసుల ముందు అంగీకరించిన స్టూడెంట్లు ఒక్క పేపర్కు 40 లక్షలకు అమ్మేసినట్టు గుర్తింపు. నీట్ క్వశ్చన్ పేపర్ లీక్ అయింది నిజమే అని బీహార్ పోలీసుల విచారణలో తేలింది. ఎగ్జామ్కు ముందు రోజు రాత్రే తమకు క్వశ్చన్ పేపర్తో పాటు జవాబులు కూడా అందాయని పోలీసుల అదుపులో ఉన్న కొందరు స్టూడెంట్స్ అంగీకరించారు. ఆ రోజు రాత్రంతా ఆన్సర్స్ బట్టి తర్వాత రోజు ఎగ్జామ్కు వెళ్ళామని చెప్పారు. తమకు ముందు రోజు రాత్రి ఇచ్చిన క్వశ్చన్ పేపర్, ఎగ్జామ్ రోజు వచ్చిన క్వశ్చన్ పేపర్ ఒకటే అని బీహార్కు చెందిన నీట్ అభ్యర్థి అనురాగ్ పోలీసుల ముందు ఒప్పుకున్నారు. ఈ మేరకు తన స్టేట్మెంట్ రాసిచ్చాడు. నీట్ పేపర్ లీకేజ్ కేసులో ఇప్పటిదాకా 13 మందిని అరెస్టు చేశామని బీహార్ పోలీసులు తెలిపారు. అనురాగ్ యాదవ్ మామయ్య సికిందర్తో పాటు నితీష్ కుమార్, అమిత్ ఆనంద్కు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని చెప్పారు. దానాపూర్ మున్సిపల్ కౌన్సిల్లో సికిందర్ జూనియర్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు. కాగా పేపర్ ఎలా బయటకు వచ్చిందన్న కోణంలో ఎంక్వైరీ చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. నీట్ కేసు వ్యవహారంలో అమిత్ ఆనంద్ అనే వ్యక్తి ప్రధాన సూత్రధారిగా నిర్ధారించారు. 4 కోసం పేపర్ కొన్న సికిందర్, నితీష్ కుమార్, అమిత్ ఆనంద్ నుంచి నీట్ ఎగ్జామ్ పేపర్ కొన్నట్టు పోలీసులకు సికిందర్ చెప్పాడు. నేను దానాపూర్ మున్సిపల్ కౌన్సిల్లో జూనియర్ ఇంజనీర్ అని పనిచేస్తున్నాను. నితీష్, అమిత్ ఆనంద్ నాకు పరిచయం. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ లీక్ చేయొచ్చని వారిద్దరు చెప్పారు. నీట్ క్వశ్చన్ పేపర్ కావాలంటే ఒక్కో అభ్యర్థికి 30 నుంచి 32 లక్షల వరకు ఖర్చు అవుతుందన్నారు. డబ్బులు ఇస్తామని నేను ఒప్పుకున్నాను. 4 అభ్యర్థులు ఉన్నారని చెప్పి 30 లక్షలకు బేరం కుదుర్చుకున్నా. జూన్ 4న రాత్రి 4గురిని నితీష్, ఆనంద్ వద్దకు తీసుకువెళ్ళిన. వాళ్ళు క్వశ్చన్ పేపర్, ఆన్సర్లు ఇచ్చారు. రాత్రంతా బట్టి మరుసటి రోజు ఎగ్జామ్ రాశారు. డబ్బులు సంపాదించాలనే అత్యాశతో ఒక్కొక్కరి వద్ద నుంచి 30 లక్షల బదులు 40 లక్షలు వసూలు చేశా అని సికిందర్ పోలీసులకు చెప్పాడు. ఎగ్జామ్ తర్వాత వెహికల్ చెకింగ్ టైంలో స్టూడెంట్ అడ్మిట్ కార్డులతో పోలీసులకు దొరికిపోయినట్టు తెలిపారు. లీక్ వెనుక తేజస్వి యాదవ్ హస్తం బీజేపీ. నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో ఆర్జేడీ చీఫ్ తేజస్వి యాదవ్ హస్తం ఉందని బీహార్ డిప్యూటీ సీఎం విజయ్ కుమార్ సిన్హా ఆరోపించారు. తేజస్వి యాదవ్ హెల్పర్ ప్రీతం కుమార్ బీహార్ రోడ్ కన్స్ట్రక్టర్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్కు ఫోన్ చేసి సికిందర్ కోసం గవర్నమెంట్ బంగ్లాలో రూమ్ బుక్ చేశారని చెప్పారు. నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో సికిందర్ ప్రధాన నిందితుడు. దీంతోనే అర్థమవుతున్నదని పేపర్ ఎవరు లీక్ చేయించారో అని సిన్హా అన్నారు. స్టూడెంట్ల జీవితాలు నాశనం ప్రతిపక్షాలు. బీజేపీ విమర్శలకు ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్, టీఎంసీ, సమాజ్వాదీ పార్టీలు నేతలు తిప్పికొట్టారు. దేశంలో ఎగ్జామినేషన్ ప్రాసెస్ కుప్పకూలిందన్నారు. ఈ పరిస్థితిని బీజేపీ కారణమని ఆరోపించారు. లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నదని మండిపడ్డారు. స్టూడెంట్స్ ఫ్యూచర్ను బీజేపీ నేతలు నాశనం చేశారని టీఎంసీ ఎంపీ సాకేత్ గోఖలే అన్నారు. ఎన్డీఏ అధికారంలో వచ్చినప్పటి నుంచి ఇదే తంతు కొనసాగుతుందన్నారు. యూజీసీ నెట్కు కూడా రద్దు చేశారని మండిపడ్డారు. ప్రధాని మోడీ స్పందించాలని డిమాండ్ చేశారు. నీట్ వ్యవహారంపై సిట్ బృందాన్ని ఏర్పాటు చేసి ఎంక్వైరీ చేయాలని ఎన్సీపీ లీడర్ సుప్రియా కోరారు.